ఫస్ట్ టైం దెర్ హెస్ బీన్ అన్ అటెంప్ట్ ఈ అణగారిన సెక్షన్స్కు నిజంగా మంచి జరగాలి సిన్సియర్గా అనే ఒక అటెంప్ట్ కూడా ఎంపవర్ చేయాలని. నాట్ ఓన్లీ మంచి జరగాలి బట్ ఆల్సో టు ఎంపవర్ దమ్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ థాట్ వేర్ ఫోకస్ షుడ్ బి పుట్ ఇన్ టు ఎంపవర్ దమ్. సో దానికి సంబంధించి హోమ్ పోర్ట్ఫోలియో, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్కు నిజంగా మూలంగా నిలబడేటివి 2 పిల్లర్స్. ఆ పిల్లర్స్ నుంచి స్టార్ట్ కావాలి ఎంపవర్మెంట్ అనే దిశగానే అడుగులు వేస్తూనే వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ టాప్ లెవెల్లోనే వీ స్టార్టెడ్ ఆఫ్ సెండింగ్ అ మెసేజ్. ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతాం, అంటే ఈరోజు రాష్ట్ర హోంమంత్రి ఇస్ దళిత్ అని నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. నాట్ ఓన్లీ షీ అ లేడీ బట్ షీ ఈజ్ ఆల్సో అ దళిత్. దిస్ వన్ ఒక అణగారిన వర్గం నుంచి ఒక అంటే సమస్యలు తెలిసి ఉన్న వ్యక్తి ఆ సమస్యను ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచన చేసే కెపాసిటీతో ఆలోచన చెయ్యాలి అన్న దృక్పథంతో వచ్చింది, థాట్లో నుంచి వచ్చిన మెసేజింగ్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఎనీథింగ్ దట్ కెన్ బీ డన్, అసలు ఈ టైంలో మంచి జరగలేకపోతే ఎప్పుడు జరగదు. డీజీపీ ఈజ్ ఆల్సో ఎస్టీ. సో ఫస్ట్ టైం ఒక ఇంత స్ట్రాంగ్గా ఒక డైరెక్షన్లోకి మూవ్ అవుతూ ఉన్నాం. ది ఆబ్జెక్టివ్ ఈజ్ టు మేక్ ష్యూర్ దట్ ఎక్కడైతే అణగారిన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇచ్చేదానికోసం, వాళ్ళ కోసం అన్యాయం వాళ్ళకి ఎక్కడా కూడా జరిగే పరిస్థితి రాకూడదు, వాళ్ళ జీవితాలు బాగుండాలి, పోలీసులు అంటే వాళ్ళకు భయం ఉండకూడదు, అభిమానం ఉండాలి అనే మెసేజింగ్ కోసమే చేసినాం. ఆ లెవెల్ నుంచి మొదలు పెడితే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో అనదర్ ఎంపవర్మెంట్. అక్కడ కూడా నిజంగానే సమస్యలు పూర్తిగా తెలిసి ఉన్న వ్యక్తి అక్కడ ఆ పోర్ట్ఫోలియోలో ఉండాలని చెప్పి సురేష్ని తీసుకుని వచ్చి కూడా అక్కడ అది పెట్టినాం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ డన్ ఫ్రమ్ ద టాప్ సో దట్ మెసేజింగ్ అనేది అక్కడ నుంచి వాళ్ళకు ఫ్రీడమ్ కూడా ఎలా ఇచ్చినాము అని అంటే టు బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ ద సిస్టమ్ సో దట్ సిస్టమ్ చేంజెస్ అనే దానికోసం చేస్తూ ఉన్నాం. సో దిస్ ఈస్ అ ప్రాసెస్. స్టార్ట్ చేస్తాము, ఒక అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం, వీఆర్ హెడింగ్ ఇన్ ద డైరెక్షన్. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ కూడా నేను చెప్తా, ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టెడ్ విత్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. తప్పు మన వాళ్ళు చేసినా కూడా తప్పే అని చెప్పి ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ కరేజ్ టు యాక్సెప్ట్ దాట్ and book cases on their own SIs and their own CIs. It has never happened in the history of this country, and definitely state the first time it so happened. In fact, I should congratulate Gautam Anna for that also, because it takes a lot of courage to say tappu manam chesina kuda tappu evaru chesina tappe. We've got to follow the rules. We've got to send a signal that nobody is above law. Everybody would have to be underneath the law. Tappu evaru chesina tappe అని చెప్పి there are so many cases booked on SIs and CIs by our own police department. In fact, that is something never done before. Yes. Mandatoryగా వారానికి ఒకసారి ఎస్పీ ఖచ్చితంగా ఏదో ఒక ఎస్సీ ఎస్టీ కాలనీలో వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ కాసేపు టైం గడిపి అక్కడ ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ యోగక్షేమాలు విచారం చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చే కార్యక్రమంలో పాలు పంచుకుంటే సబ్స్టాన్షియల్గా పోలీసులకు అణగారిన వర్గాలు దగ్గర అవుతారు. ఆ ఫియర్ అనేది రాదు. స్టేషన్ లేకపోతే ఏమో పోలీస్ స్టేషన్ లేకపోతా ఉన్నా మాకు న్యాయం జరగదు అన్న ఫియర్ పోయి పోలీస్ స్టేషన్ లేకపోతే మాకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అనే మెసేజింగ్ పోతుంది. వారానికి ఒకసారి ప్లీజ్ మేక్ ష్యూర్ అ ప్రోటోకాల్ ఈస్ ప్రాపర్లీ గివెన్ టు ది ఎస్పీస్ వేర్ వారానికి ఒకసారి దే స్పెండ్ టైమ్ ఇన్ అ ఎస్సీ ఎస్టీ కాలనీ. 2013 తర్వాత అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ అనేది ఎప్పుడు జరగల. సో దెర్ వాజ్ బేసికలీ నో ఫోకస్ ఫ్రమ్ ఎనీబడి wanting to set right the system. There was no motivation for anybody to take it up, and there was no motivation at the top level. Kabatti
the meeting was never convened, and automatically justice was also delayed. Justice delayed should not be justice denied. Eventually, when there is focus from the top level, when we at our level will have these meetings every year going forth. So there is going to be an element of focus. There is going to be an element of asking for results based on the previous meeting that was held, that is today. Probably next year, once again when we meet, we will also review what has happened in this year after this meeting was conducted. So this kind of focus అనేది మనం పెడతా ఉన్నాం కాబట్టి whatever has happened, there's nothing, bygones are bygones, there's nothing what we can do about it. But going forward, what are the steps that we need to take to make sure that all these corrections are enforced, to make sure that whatever mistakes have happened in the past do not happen going forward. So that is going to be the agenda. సో ఒకవైపున జరిగినటివి ఏంటివి అని చెప్పి ఒకవైపున మనం ఇంట్రోస్పెక్షన్లో చూసుకుంటూనే మరోవైపున we need to come up with an action plan so as to how do we avoid these kind of things from happening అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇవాల్వ్ చేసి this we need to make sure that there is a proper SOP in place so that ఇవన్నీ కూడా రిపేర్ అయ్యే పరిస్థితిలోకి తీసుకుని రావాలి. So next year malli when we sit down in this meeting, the meeting should be more of anni గొప్పగా చేయగలిగినాము, గొప్పగా రిపేర్ చేయగలిగినాము, because the government was focused అని మనము ఒక మెసేజ్ ఇవ్వగలిగే పరిస్థితిలోకి రావాలి. So that is the whole objective of this meeting.